ఇద్దరు ఒకలాగా ఉన్నారు కదా, ఇద్దరు ఒకలాగా లేరా? ఈ అమ్మాయి పొట్టుకుంది, ఈ అమ్మాయి లావుకుంది, అవునా కాదా? కానీ ఈ అమ్మాయి ఏమంటుంది? పరుకు ఇరుకు దాని నాటి దుక్క నాటి దాని అయ్యాని గంగ దాని వగల మారి ఆడదాని. ఈ అమ్మ పరుకు ఇరుకుదంట, నాటి దుక్కలాగంటుందంట. ఈ అమ్మ మాత్రం గయ్యాలి గంప మగల మారి ఆడదంట అన్నవి. కానీ ఈసారి ఏం చేసింది? నేనటి గడ్డాడదాన్ని కాదు బాబా, రామర బండి మీద చక్కగా లంగావారి కట్టుకొని సాంప్రదాయంగా వచ్చింది, అవునా కాదా? సంక్రాంతి సంబరాలు చేసుకుని మరి వచ్చింది. కానీ ఈరోజు కాలంలో అమ్మాయిలు బాగా గడిచేవారండి. మరి నీలాంటి నాలాంటి కుర్రవాడి ఫలితం చూడడానికి అమ్మాయి ఏం తెచ్చిందంట? ధాన్యం తెచ్చినాను, పెంచడానికి వచ్చినాను, రోడ్డులోన పోసినాను, రోడ్లకి చూసినాను. ధాన్యము తెచ్చాను, దంచడానికి వచ్చాను, రోడ్డులోను పోసినాను, రోకలు చూశానంటుందంట. కానీ అమ్మాయి ఒక మాట అంటుంది, రమ్మంటే వచ్చినావు రారు బాబా, రోకలి కొట్టేసి నువ్వు బాబు. ఈ అమ్మాయికి నిండారా చూస్తే 25 ఏళ్ళు కూడా లేవంటండి. కానీ ఇటువంటి అమ్మాయి ఏమంటుంది? ఈ పిల్లకేమో 25 ఏళ్ళు పదే పదే చూసి ఇటువంటి అందమైన అమ్మాయి మంచం ఎక్కమనాలి. కానీ అవసరమైతే విశాఖపట్నం ఆర్కే బీచ్ లో దూకడానికి కూడా నేనైతే రెడీ అన్నా, అవునా కదా? ఇటువంటి అందమైన అమ్మాయి ఎక్కడికి రమ్మంటుంది? మంచం ఎక్కడానికి రమ్మంటుంది. మంచం అంటే మామూలు మంచం కాదంట, అచ్చమైన స్వచ్ఛమైన టేకర్తో తయారు చేసిన 6x6 బాక్స్ మంచం అంట. ఆ బాక్స్ మంచం ఈ అమ్మాయి ఏం చేయమంటుంది? ఎక్కిన మంచమేమో ఒక మందిరం, నీకు వచ్చేంత వరకు నువ్వు ఎక్కిన మంచమేమో ఒక మందిరం, నీకు అనుకొచ్చేంత వరకు
ఇటు పెద్ద గడ్డ ఉంది, ఇటు పెద్ద గడ్డ ఉంది. ఎక్కడ ఎక్కడ నీకు చూపించాలా? చూపించాలంటే అర్ధరాత్రి పూట అవ్వదు, అవునా కాదండి? చీకట్లో గడ్డలు కనబడవంట. కానీ వర్షాకాలంలో ఇటువంటి గడ్డలన్నీ పొంగిపోయి పొర్లిపోయి ఏమయ్యాయంట? పెద్ద వాగు అయిపోయిందంట. ఆ వాగులో ఎవరు పడ్డారు తెలుసన్నా? ఆ గడ్డలోని పడ్డాది. కలపాక పడ్డు, కలపాక పడ్డు. కాదు బాబా పలసర బండి మీద రాక బాబు. సీసీ తెలుసు కదా మీకు? పల్సర్ 220 బండి మీద వెళ్ళాడు. కానీ అమ్మాయికి పల్సర్ 220 ఇంజిన్ సీసీ సరిపోవట్లేదంట, అవునా కాదన్నా? ఫుల్ ట్యాంక్ చేసుకొని మరి వెళ్ళాడన్న. అప్పు చేసి పెట్రోల్ కొట్టించుకొని వెళ్తే ఈ అమ్మాయికి పల్సర్ బండి 220 సీసీ సరిపోవట్లేదంట. ఈ అమ్మాయి దేని మీద రమ్మంటుంది? దేని మీద రమ్మంటుంది? వచ్చే ముందు ఈ అమ్మాయి అందసందాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? సిర కట్టుకున్నాను, సిరకలాగున్నాను, చేసి పెట్రోల్ కొట్టించుకొని వెళ్తే ఈ అమ్మాయికి పల్సర్ బండి 220 సీసీ సరిపోవట్లేదంట. ఈ అమ్మాయి దేని మీద రమ్మంటుంది? దేని మీద రమ్మంటుంది? వచ్చే ముందు ఈ అమ్మాయి అందసందాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? సిర కట్టుకున్నాను, సిరకలాగున్నాను, చీర కట్టుకున్నాను, చిలకలాగున్నాను, బొట్టు పెట్టుకున్నాను, బొట్ట బొమ్మలాగున్నాను అంటుంది. ఇందా చెప్పాను కదనా?